కాశ్మీర్లో కల్లోలం వెనకాల చాలా క్లియర్ ప్లానింగ్ ఉంది. కాశ్మీర్ ఒకటి ఆర్టికల్ 370 తీసేశాక చాలా మార్పులు వచ్చినాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ కాశ్మీర్లో పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారు, కోట్ల మంది వెళ్తున్నారు. దానివల్ల వివిధ పరిశ్రమలు వచ్చేసినాయి, సక్సెస్ఫుల్గా నడుస్తుంది, సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. కాశ్మీర్ లోయలో యువత ఇప్పుడు వీళ్ళ మాట వింటలేదు. అందుకని జమ్మూలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, జమ్మూలో కొత్తగా ఉగ్రవాదుల్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు, జమ్మూలోని హిందువులు భయపెట్టేటటువంటి పని చేస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. తద్వారా జమ్మూ కాశ్మీర్ నాట్ సేఫ్ అన్నటువంటిది ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళడం. ఎందుకంటే అరబ్ దేశాలంతా వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నారు, పాశ్చాత్య దేశాలు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్యారిస్కి తాత అది. ఒక ప్యారిస్ అయితే ఆ ప్యారిస్సే ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంటే 100 ప్యారిస్తో సమానం కాశ్మీర్ అనేటటువంటిది. అది సక్సెస్ఫుల్గా నడిస్తే ప్రపంచపు ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాశ్మీర్. కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని ఆపడానికి ఇది సేఫ్ కాదని చెప్పడం ఆ కుట్ర వెనకాల ఉద్దేశం, ఈ దాడుల వెనకాల ఉద్దేశం. నెంబర్ 2, లిథియం నిల్వలు భారీ ఎత్తున బయటపడ్డటువంటి సందర్భం. మన కర్ణాటక మధ్యన బీహార్ ఇది అత్యధిక లిథియం నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం. వాస్తవంగా టెండర్లు పిలిస్తే ప్రపంచ స్థాయి లిథియం కంపెనీలన్నీ రావడానికి సిద్ధపడిన సందర్భంలో ఈ అరాచకం చేశారు. దాంతో చివరికి టెండర్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? వచ్చేవాళ్ళు లేక. తద్వారా లిథియం నిల్వలు కనుక సక్సెస్ అయితే మనం రాబోయే 60 ఏళ్ళకి సరిపడిన లిథియం నిల్వలు ఉన్నాయి. అక్కడ బ్యాటరీల తయారీ పరిశ్రమలు, లిథియం ఆధారిత పరిశ్రమలు ఇవన్నీ వస్తాయి. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు, దేశం నలుమూలలో నుండి అక్కడికి వెళ్తారు. కాబట్టి అక్కడికి వేరే జనం రావడానికి వీల్లేదు. దాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆడేటటువంటి ఆటే ఈ గొడవ అంతా కూడా.